హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ కాయలు చూడండి, బాగా తయారైపోయిన కాయలు అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఏంటంటే, నేను ఒక 5 days వీడియోస్ అప్లోడ్ చేయను అనమాట ఫ్రెండ్స్. నేను అందువలన ఏంటంటే ఈ విధంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను అర్జెంట్ పని మీద వేరే చోటుకి వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను మా అమ్మ, నేను, తమ్ముడు వాళ్ళు కలిసి వెళ్తున్నాం. అందువల్ల ఏంటంటే ఒక 5 days మేము వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్. నేను ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చిన తర్వాత చేస్తా, ఏమన్నా పండుగలు ఫెస్టివల్స్ ఉన్నా వచ్చిన తర్వాత అయినా అవి అప్లోడ్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కాయకు 3 విత్తనాలు కదా, ఈ విధంగా దీన్ని ఓపెన్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను అమ్మ కలిసి ఇప్పుడు దాకా తీసాం. 4 కాయలకి 3 కాయలు కంప్లీట్గా తీసాం అనమాట. ఇది 4వ కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా తీసేస్తే ఇక ఏదన్నా 2 ఐటమ్స్కి ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఈ విధంగా తీస్తారన్నమాట. దీన్ని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా పెట్టి చేస్తారన్నమాట. ఇలా తీసానమాట. అమ్మేమో తీస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట. ట్యాప్తో తీస్తుంటే పొడవుగాను అడ్డంగాను వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ చిన్న ఫోన్తో తీస్తున్నా. ఇదంతా కూడా తీసేసాం అనమాట. ఇలా వచ్చిందనమాట. దాని యొక్క పేస్ట్ తాటికాయ పేస్ట్ అనమాట, గూజ్ అంటారు కదా అది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మొత్తం 4 కాయలు అనమాట. నేను అమ్మ కలిసి తీసామన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో పీసులు అవి ఉంటాయి కాబట్టి అది ఈ విధంగా జల్లెడతో ఈ విధంగా తీస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఏంటంటే అలవాటు తక్కువ వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది అన్నమాట, కష్టం అనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకొని బాగా ప్రాక్టీస్ ఉంటే ఒకరే చేసేయచ్చు అనమాట. లేదనుకుంటే ఇద్దరు చేస్తే తొందరగా అవుద్ది అనమాట ఫ్రెండ్స్. లేట్ అయ్యేది కొంచెం తొందరగా అయిపోద్ది ఇద్దరు కలిసి చేస్తే. ఇంకా చాక్తో బెల్లం అనమాట ఫ్రెండ్స్. నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అదే కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అమ్మ కట్ చేస్తున్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది బీప్ రవ్వ అనమాట ఫ్రెండ్స్. బియ్యంతో ఆడిచ్చిన రవ్వ అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే కడిగేసి కచ్చా పచ్చాగా నానబెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే తాటి రొట్టెకి అనమాట. మెయిన్ వేయాల్సింది ఈ తాటి రొట్టెకి ఈ బీప్ రవ్వ అనమాట ఫ్రెండ్స్. ముందు పేస్ట్ చేసేసుకుని తాటికాయ పేస్ట్ తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని బియ్యం కూడా కొంతమంది ఏంటంటే అప్పటికప్పుడు రోట్లో ఇసుస్తారన్నమాట. లేదనుకుంటే మరపట్టించిన రవ్వ ఉంటే బీప్ రవ్వ అది కలుపుకుంటారన్నమాట. కలిపేసి దాన్ని ఏంటంటే తడి పొడిగా చేసేసి ఈ విధంగా అరగంట నానబెడతారన్నమాట. ఈ రవ్వని బీప్ రవ్వని నానబెట్టిన తర్వాత ముందుగా రెడీ పెట్టిన పేస్ట్ బెల్లం కూడా అది తురిమేసుకుని పెట్టుకోవాలన్నమాట. మొత్తం 3 కూడా కలిపేసుకుని దీని యొక్క ప్రొసీజర్ అనేది చేయాలన్నమాట. నేను స్టార్టింగ్ ఒకటి పెట్టాను ఫ్రెండ్స్. అది ఏంటంటే ఇడ్లీ రవ్వతో పెట్టాను అనమాట. నేను అసలు మెయిన్ ఇదనమాట, ఈ రవ్వ అనమాట వాడేది దీనికి ఫ్రెండ్స్. ఈ విధంగా
బెల్లాన్ని ఈ విధంగా తురుముకుంటారన్నమాట చాకుతో. అమ్మ తురిమి పెట్టేశారు చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా బెల్లం అంటే ఒక 100 గ్రాములది బెల్లం ముక్క అనమాట, చెక్క అనమాట అది. అది ఈ విధంగా వేస్తాం అనమాట ఇందులో చూడండి. కొన్ని ఐటమ్స్ అమ్మ చేస్తారు, కొన్ని ఐటమ్స్ నేను చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి చేస్తాం, ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళు. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా కలుపుని పెట్టేసుకోవాలి బెల్లం. ఒక పావు గంట ఆగిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఆ బియ్యము రవ్వ ఉంది కదా నానబెట్టింది, అది ఇందులో కలిపేసుకోవాలన్నమాట. దాన్ని ఏంటంటే ఆకులు పెడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అవి ఫ్రెండ్స్ వీటిని పార్సల్ ఆకులు అంటారు కదా, అవి అన్నమాట. ముందు మూగిట్లో పెట్టేసి ఇప్పుడు ఇది రెడీ పెట్టేసుకున్నాం కదా, కలిపేసి అరగంట అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇది అందుట్లో వేసుకోవాలి. ఇందులో నూనె కూడా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఆయిల్ ఇట్లా ఇట్లా పోయాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇది ఈ విధంగా పెట్టుకొని వేసుకోవాలన్నమాట. అమ్మ ఇందుట్లో వేస్తుంది చూడండి. ఇది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి, పొయ్యి వెలిగించుకొని. ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్. అది లోకటి పెట్టిన వేరే టైపు, ఇది వేరే టైప్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ అనమాట. పొయ్యి మీద పెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ పెట్టేశారన్నమాట చూడండి. ఇది ఈ విధంగా దీని మీద తడి క్లాత్ తడిపేసేసి వేసేయాలన్నమాట, పెట్టాలన్నమాట దీని మీద. అసలు ప్రొసీజర్ ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే అసలు అంటే ఫ్రెండ్స్ ఇది బీఫ్ రవ్వతో అనమాట వేసేది. ఇలా 4 మడతల మీదకి వేసి పెట్టాలన్నమాట. ఇప్పుడు దానికి సెగ వచ్చింది కదా ఫ్రెండ్స్, మూత వస్తుంది చూడండి తుక్కుమంటూ ఆయిల్కి. ఇక చేస్తే సరిపోద్ది. అలా పెట్టేసి ఒక 10 నిమిషాలు వేసేసి తర్వాత చూసుకుని ఎంత టైం పడుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఇది అయిపోయిందనమాట ఫ్రెండ్స్. దింపేసి కట్టి చూడండి. ఇది తీసి దీంట్లో వేయాలన్నమాట. బాగా కాలుతుంది, ఆరిన తర్వాత పెడతా ఫ్రెండ్స్. అది చేయి కాలిందనమాట బాగా. అది ఇలా వస్తుందన్నమాట, ఉడుకుద్దనమాట. చూడండి అయిపోవచ్చిందనమాట, తిరిగేయాలి. ఇది ఆరిపోయింది కదా, ఇది ఈ విధంగా ఇట్లా పెడతారన్నమాట ఫ్రెండ్స్. అది తీసేయాలన్నమాట. ఇది ఈ విధంగా కంప్లీట్గా తీసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అన్నమాట ఈ రొట్టె అనేది. ఇది మొత్తం అంతా తీసారు ఫ్రెండ్స్. చూడండి 2 ఏళ్ళు బాగా కాలి అనమాట నాకు చేస్తుంటే. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట.
ఇది ఇట్లాగే వస్తుంది అనమాట. బీప్ పిండితో బీప్ రవ్వతో వేసినా దేనితో వేసినా ఇలాగే ఉంటుంది. ఇది ఈ విధంగా ముక్కలు కట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది అలా ముక్కలు వస్తాయి అన్నమాట. ఇది ఎలా పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ముక్కలు కట్ చేస్తారు. అది మామూలుగా ఇదేంటంటే బీప్ రవ్వతో అయితే ఇంత గట్టిగా వస్తుంది అనమాట. అసలు ఈ విధంగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది తినడానికి కూడా కట్ చేస్తున్నారు. చూడండి, ఇది మొత్తం అంతా తీసారు ఫ్రెండ్స్. చూడండి, 2 ఏళ్ళు బాగా కాలినాయి అనమాట నాకు చేస్తుంటే. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఇట్లాగే వస్తుంది అనమాట. బీప్ పిండితో బీప్ రవ్వతో వేసినా దేనితో వేసినా ఇలాగే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఈ విధంగా ముక్కలు కట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది అలా ముక్కలు వస్తాయి అన్నమాట. ఇది ఎలా పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ముక్కలు కట్ చేస్తారు. అది మామూలుగా ఇదేంటంటే బీప్ రవ్వతో అయితే ఇంత గట్టిగా వస్తుంది అనమాట. అసలు ఈ విధంగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది తినడానికి కూడా కట్ చేస్తున్నారు. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుందా ఫ్రెండ్స్? ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే తాటికాయ పేస్ట్తో చేసిన ఐటమ్ అనమాట, రొట్టె అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వస్తుంది. ఇది బీప్ రవ్వతో చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది బీప్ రవ్వ, బెల్లం అన్నమాట ఫ్రెండ్స్. నానబెట్టి కచ్చాపిచ్చాగా బీప్ రవ్వని ఈ విధంగా చేసి బెల్లాన్ని కూడా తురిమేసి ఈ విధంగా తీసిన పేస్ట్లో కలిపేసి మూగిట్లో ఆయిల్ పోసుకుని దాంట్లో వేసి చేస్తారు అన్నమాట. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. టేస్టీ రెసిపీ.